తెలంగాణలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటికి సరైన పరిష్కారం లభిస్తే అద్భుతాలు లభిస్తాయంటున్నారు తెలంగాణ రైతు సంఘ నేతలు. తెలంగాణలో త్వరలో భూభారతి చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో రైతు సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రైతు సంఘం విశేష కృషి చేస్తుంది. ఇందులో భాగంగా రైతులకు ఓ అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రజిత లైవ్ ద్వారా అందిస్తారు. రజిత, ఎస్ రాజేంద్ర, దేశానికి అన్నం పెట్టే రైతు మాత్రం ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే తన భూమిపైన కూడా తనకే హక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతు ఉన్నాడు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా రైతుల సమస్యలు మాత్రం తీరడం లేదు అననైతే రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్నటువంటి భూభారతి చట్టంలోనైనా కూడా రైతులకు రాజ్యాంగబద్ధమైన హక్కులను కల్పించాలంటూ కూడా వారు ఇందిరా పార్క్ దగ్గర ఒక సదస్సును అయితే ఏర్పాటు చేశారు. రైతులు బ్యాంకు నుండి సులభంగా రుణాలు పొందే విధంగా, అంతేకాకుండా రైతులకు న్యాయపరంగా కూడా హక్కు కల్పించే విధంగా కూడా తమకు హక్కులు కల్పించాలని కూడా రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇక్కడ మనతో పాటు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ కార్యదర్శి ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? ఎటువంటి డిమాండ్స్ తోటి మీరు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? అయితే మేడం, ఈ రోజు ఏమైతుందంటే చట్టం అనేది ఉంది, బాగుంది, కానీ అమలు చేసేది ఎవడు? తహసీల్దార్. ఆ తహసీల్దార్ ఏమో అమ్ముకుంటున్నాడు, కొనుక్కుంటున్నాడు. ఆయనను ఆపే అధికారం ఆర్డీఓకు లేదు, కలెక్టర్కు లేదు, మంత్రులకు లేదు. మీకు ఒక్క చిన్న విషయం చెప్తాను. ఇదే భీమయ్య విషయంలో ఎమ్మెల్యే గారిని కలిసాము, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని. కలిస్తే ఆయన తహసీల్దార్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే ఆ ఫోన్ చేయరా అని చెప్పిండు పిఏకు. ఫోన్ చేస్తే 3 సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదు, దానికి స్పందన లేదు. రెండోసారి కలెక్టర్ విషయంలో చెప్పాము, అయినా స్పందన లేదు. అంటే ఏమన్నట్టు? ఇలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే అత్యున్నత స్థాయి జడ్జిమెంటు. ఆ జడ్జిమెంట్ వచ్చిన భూములను ఏమంటున్నారు? అది రికార్డులకు వెళ్ళి తొలగిస్తారు. ఇది భూదానం భూమి కాదు, అంతే, ఇంకా అమ్మేస్తూనే ఉంటారు. ఈ సదస్సులో మీరు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏం కోరుతున్నారు? ఇప్పుడు వచ్చిన భూభారతి చట్టంలో మీకు ఎలాంటి హక్కులు కల్పించాలని మీరు అనుకుంటున్నారు? నేను 5 డిమాండ్లు కోరుతున్నా మేడం. ఇవాళ రైతులను ఏ ఎంఆర్ఓ గాని, ఆర్డీఓ గాని, కలెక్టర్ గాని మోసం చేస్తే క్రిమినల్ కేసు పెట్టాలి. భూమి కుదువబెట్టుకుంటే రుణ సౌకర్యం ఇవ్వాలి. అంటే 30% 50% భూమి బహిరంగ మార్కెట్ ధరలో 30% రుణ సౌకర్యం ఇవ్వాలి. మూడోది పాడి ఆవులు పాలు బంద్ అయినప్పుడు ఆవులను అమ్మొద్దు అంటున్నారు. కాబట్టి ఆ పాడి ఆవులను కొనుగోలు చేసేది ప్రభుత్వం మాత్రమే. రైతులకు చట్టబద్ధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. చట్టబద్ధంగా ఉండాలి ఇన్సూరెన్స్ సౌకర్యం. ఎందుకంటే కళ్ళం గాలిపోతే ఎవడు దానమో ధర్మమో ఇస్తే ఎంత ఇస్తారు? ఏదో 10,000 50,000 ఇస్తారు, సరిపోతుంది. కానీ నష్టపోయింది లక్షల కొద్దిగా నష్టపోతున్నాడు రైతు. కాబట్టి ఏది చేసినా చట్టబద్ధంగా ఇవ్వాలి. ఆ చట్టబద్ధాన్ని ఎవరు ధిక్కరించినా వాని మీద క్రిమినల్ కేసు కావాలి. ఎప్పుడైతే రైతులను మోసం చేసిన వాడి మీద క్రిమినల్ కేసు పెడతారో అప్పుడే రైతు యథార్థంగా తన భూమిని తాను నమ్ముకొని జీవితాంతం గడపగలుగుతాడు. అది లేనంత కాలం నువ్వెన్ని చట్టాలు మార్చినా ఎంఆర్ఓలు అమ్ముకుంటూనే ఉంటారు. తెలంగాణకు రాజులు ఎవరయ్యా అంటే ఎంఆర్ఓలు మాత్రమే, మండల మెజిస్ట్రేట్లు కాదు. వాళ్ళు తెలంగాణ రాజులు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు ఆడిందే ఆట, వాళ్ళు పాడిందే పాట. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంటే లెక్కలేదు వాళ్ళకు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమన్నది? భూదానం భూములను అమ్మొద్దు, కొనొద్దు అని చెప్తుంది. అది భూదానం భూమి కాదని రికార్డులో మార్చేస్తాడు. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆయన ముందర ఏంది? తీసి పడేసినట్టే. మరి ఇంకా చట్టం పనికి రాకపోయా, సీఎం పనికి రాకపోయా. ఒక తహసీల్దార్ ఏమన్నాడు తెలుసా నన్ను? సార్, మీరు ఎవ్వరు మిమ్మల్ని డేకాడు, ఆర్డీఓ కలెక్టరు, మీరు సీఎం రేవంత్ రెడ్డి మీరు దోస్తులే కదా, అంటే మీ సిపిఐ పార్టీ ఆయనకు అనుబంధం కదా, పోయి కలవండి, మీకు న్యాయం జరుగుతాయో చూడండి అన్నాడు. అంటే చట్టంలో సీఎం చెప్పినా మేము చెయ్యము అని పరోక్షంగా చెప్పినట్టే. మేము దాని మీద సీఎంకు చెప్పుకోపో అన్న తహసీల్దార్ మీద చర్య తీసుకోవాలని మండల కేంద్రంలో ధర్నా చేసి కలెక్టర్కి మెమరాండం ఇస్తే కూడా వాని మీద చర్య తీసుకోలేదు కాదు కదా. ఆ తహసీల్దార్ మరో మాట అన్నాడు, మీరు 100 రోజులు చేస్తే బాగుంటుంది సార్, సెంచరీ అన్న కొడతారు.
అంటే మీరు 100 రోజులు సెంచరీ కొట్టండి ధర్నాలో, అప్పుడు మేము ఆలోచన చేస్తాము అంటున్నాడు. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఇలా తెలంగాణకు రారాజు ఎవరంటే తహసీల్దార్ గారే. మన మంత్రులు గారు, సీఎం గారు, పిఎం గారు, కోర్టులు కావు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వాళ్ళ ముందర పనికి రాదే. మరి ఇంకేముంది, రారాజు గాడు ఆయన తెలంగాణకు తహసీల్దారు. ఆ వ్యవస్థ మారాలి. ఆ విధంగా మారిన తహసీల్దార్ మీద క్రిమినల్ కేసు ఎప్పుడైతే అవుతుందో అప్పుడు రైతులు తమ భూమిని తాము యథార్థంగా నా భూమి నా వెనకనే ఉందిరా అనుకుంటాడు. అయితే రెవెన్యూ చట్టాల్లో ఉన్నటువంటి రైతులకు ఫేవర్ గా ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో అవి అయితే ఏవి నెరవేరడం లేదని కూడా ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎటువంటి సమస్యలు మీకు ఉన్నాయి, వీటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లారా, అక్కడ మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇప్పుడు మా పక్కల ఒక వెంచర్ అయింది. వెంచర్ పక్కల మా భూమి 3 ఎకరాలు వెంచర్లా కలుపుకున్నారు. కలిపి వాళ్ళు బార్డర్ వేసిండ్రు. బార్డర్ వేసినప్పుడు మళ్ళీ మా భూమి ఎక్కడ పోయిందని అడిగినాము. అది ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసినాము, ఆర్డీఓకు ఫిర్యాదు, కలెక్టర్ చేసినాం. మళ్ళీ కోర్టుకు పోయినాం. కోర్టు నుంచి సుప్రీంకోర్టుకు కూడా పోయింది. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చింది. ఆర్డర్ వచ్చినా కూడా అమలు చేస్తలేరు. ఇప్పటి వరకు అమలే కాలేదు. ఆ భూమి చూపియమంటే ఎంఆర్ఓ చూపించాడు. అలా వాళ్ళ సర్వేను పంపి మా భూమి మాకు మరి అద్దులు చూపి అంటే అట్లా చూపియాడు. మళ్ళీ అట్లానే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ నోటీసులు కూడా వచ్చినాయి ఆర్డీఓకు. ఆర్డీఓ వచ్చినప్పుడు ఆర్డీఓ కూడా మరి ఇప్పటి వరకు భూమి చూపిస్తలేడు, అమలు చేస్తలేడు. మరి ఏమి చట్టంలో ఏమి లోపం ఉంది ఏమి అనేది అర్థం కావడం లేదు. మా భూమి మాకు చూపోయడానికి ఇంత ఇబ్బందులా? ఇప్పుడు ఆ వెంచర్ ఆయన దాంట్లో కలిపేసుకున్నాడు. మా భూమి మాకు కావాలని సుప్రీంకోర్టులో నడుస్తుంది కేసు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్తే మీరు చూపి అంటే ఒక 6 నెలలు అయింది. ఇప్పటి వరకు కూడా చూపుతలేరు భూమిని. మరి ఏం చేయాలి, దానికి ఏం పరిష్కారం ఏంది? ఈ చట్టాలు మారుతున్నాయి, ఆ చట్టాలు మారుతున్నాయి. భూభారతి అంటున్నాడు, ధరణి అంటున్నాడు, ఏదో రెవెన్యూ చట్టాల ఇవి ROR అంటాడు, ఇవి అన్నీ అంటాడు. మరి ఈ కేసులు ఏంది? ఇంకా ఏం చేయాలి ఈ కేసుని? ఇంకా ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి మరి? అంటే మీకోసం ప్రత్యేకించి ఎలాంటి చట్టాలు, ఎలాంటి హక్కులు కావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైతే ఈ తప్పు చేసిండ్రో ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళే సరి చేయాలి. అది వాళ్ళు సరి చేస్తేనే అది, లేకపోతే అది సరి చేయనంత కాలం ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి అక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మరి అక్రమదారుడు పోతే పట్టా అవుతుంది, మరి పట్టాదారుడు పోతే మరి భూమి వీని స్వాధీనం కాదు. అక్కడనే లోపము. ఈ ఎంఆర్ఓ, ఈ ఎంపీడీఓ, ఎంపీడీఓ అంటున్నా, వీళ్ళు ఎంఆర్ఓ, విఆర్ఓ, వీళ్ళు ఆర్డీఓ, వీళ్ళ నుంచే ఉంది ఇదంతా తమాషా అంతా. వీళ్ళ చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ పంపింది, మరి ఎందుకు అమలు చేస్తలేరు? అమలు చేయాలే కదా. ఆర్డర్ మరి చేస్తలేదు. మరి దాని లొసుగు ఏంటో అర్థం కావడం లేదు. అదే ఇప్పుడు నడుస్తూనే ఉంది. ఆ భూమి మా భూమి మాకు చూపి, మా భూమి అంటూనే ఉన్నాము. ఈయన కలెక్టర్ ఏమో ఆర్డీఓకి చెప్తాడు, ఆర్డీఓ తహసీల్దార్ చెప్తాడు, తహసీల్దార్ ఏమో ఈయనకు సర్వేర్ చెప్తాడు. సర్వేర్ వస్తాడు, ఆ భూమి చూస్తాడు, ఇది నక్షల లేదు భూమి. మరి ఉన్న భూమి ఎటు పోయింది? ఆ నక్షల లేదా, అది లేదంట, టీ పని లేదంటాడు, వస్తాడు చూస్తాడు వెళ్ళిపోతాడు, వస్తాడు చూస్తాడు వెళ్ళిపోతాడు. మరి ఆ భూమి ఎక్కడ పోయింది? అది చూపించడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుందా? అందుకు ఈ రెవెన్యూ చట్టంలోనే మొత్తం ప్రక్షాళన జరగాలని నేను కోరుతున్నాను. అయితే రైతులకు సంబంధించి ఉన్నటువంటి రెవెన్యూ చట్టాలలో అనేక లొసుగులు ఉన్నాయని అయితే ఇక్కడ రైతు నాయకులు చెప్తా ఉన్నారు. అయితే ఎవరైతే భూబకాసురులు ఉంటారో వారు రైతులు భూమిని తవ్వి అందులోంచి అన్నాన్ని తీసి దేశానికి అన్నపూర్ణగా అన్నం పెడుతుంటే అలాంటి రైతుల భూమిని అక్రమంగా లాక్కొని చాలా మంది భూబకాసురులు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటుంటే అడిగే నాదుడు లేదని కూడా ఇక్కడ రైతు సంఘాల నాయకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను అన్నింటినీ కూడా ప్రభుత్వము పరిష్కరించి రైతులకు రాజ్యాంగబద్ధమైన హక్కులను కల్పించాలని కూడా వారు కోరుతున్నారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది నాయకులు ఉన్నారు, వారి చేత మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, రైతులకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది? ఈ అన్యాయం పట్ల మీరు ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఇప్పుడు ప్రత్యేకించి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేడం, ఇప్పుడు నేను 5 సంవత్సరాల గురించి ఒక జాయింట్ కలెక్టర్ నాకు ఆఫీస్కి వచ్చి కలువు, మీ భూమి మీకు చేసేస్తాను,
అని చెప్పింది. అయితే నేను 3 సార్లుగా ఆఫీస్ చుట్టూ తిరిగాను. ఆమె నన్ను చేతులు ఎత్తేసింది, నాకేం చేయలే. ఇంకా ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆర్డీఓ దగ్గరికి పోయినా. ఆర్డీఓ దగ్గరికి వెళ్తే రోజు 3 రోజులు పోవాలి, ఆయన రాకముందే ఆఫీస్ ముందు ఉండాలి నేను, నా భూమి కోసం. అయితే అట్లా ఆర్డీఓ గారు నన్ను కనీసము 15 నెలలు తిప్పిండు. 15 నెలలు తిప్పి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు ఇది 3 భాగాలు భూమి అని ఒక ఎండార్స్మెంట్ ఇచ్చిపోయిండు. ఆ ఎండార్స్మెంట్ తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్తే మీ తహసీల్దార్తో అనుకో అంటది. మా తహసీల్దార్ దగ్గరికి పోతే ఇగో ఏదో నీకు ఇస్తున్నా కదా ఎండార్స్మెంట్ అని తిక్క రాసిస్తాడు. వాని ఇష్టం వచ్చినట్టు ఎండార్స్మెంట్లు ఇన్ని అయినాయి, వాని ఇష్టం వచ్చినట్టు రాసిస్తాడు. మేము ఆ పొలంలోకి వెళ్ళి ఏమన్నా పంట చేసుకోవాలనా, ఆ పొలం అట్లే కొట్లాడుకుంటూ ఉండాలనా, మేము నరుక్కొని ఇన్నే చంపుకోవాలనా, ఆ రెవెన్యూ అధికారులకు బుద్ధి చెప్పేంత వరకు మేము ఈ సమస్య ఇట్లనే కొనసాగుతాం. వాళ్ళను రెవెన్యూ అధికారుల పైన క్రిమినల్ కేసు పెడతాం, సివిల్ కేసు కూడా కాదు. దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అయితే అన్యాయానికి గురయ్యి ఒకవైపు బ్యాంకుల నుండి సరైన రుణ సదుపాయాలు లేక, మరోవైపు భూబకాసురుల చేతిలో భూములను కోల్పోయినటువంటి రైతులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పంట నష్టాలు, ఇలా ఎన్నో కష్టాల మధ్య రైతులు బతుకీడుస్తున్నా కూడా ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లట్లేదు, ఆ సమస్యలకి పరిష్కారం అనేది జరగట్లేదని అయితే ఇక్కడ రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఏదైనా సమస్య ఉందని ఎంఆర్ఓ దగ్గరకు, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వెళ్తే కనుక సంవత్సరాల కొద్దీ తిరిగినా కూడా సమస్యకు పరిష్కారం రావట్లేదని వారు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారి చేత కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇప్పుడు ఏం కావాలని డిమాండ్ చేస్తున్నారు? మీరు చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు చట్టాల లొసుగులు అనేది మార్చాలి. రైతుకు అనేది నేరుగా రైతే అనుభవించేటట్లు రైతుకు హక్కులన్నీ కల్పించాలి. హక్కులు కల్పిస్తేనే అతను ఏమి పొరపాటు జరిగినా బాధ్యుడు ఎంఆర్ఓ కావాలి. దానిలో రైతుకు ఏ పొలం మీద ఏదైనా పొరపాటు జరిగిందంటే ఎంఆర్ఓ దానికి బాధ్యుడు. ఆ ఎంఆర్ఓను బాధ్యుని చేయాలి. ఆయన లేకపోతే ఏదైనా పొరపాటు చేస్తే క్రిమినల్ కేసు పెట్టాలి, ఏదో మామూలు కేసు పెట్టొద్దు. క్రిమినల్ కేసు పెట్టి ఆయనను కూడా కోర్టులో హాజరుపరిచి ఆయన శిక్ష వేయాలి. శిక్షలు వేస్తేనే ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. ఈ శిక్షలు పడనంత కాలం ఇవి ఏమి జరగాయి. వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉంటారు, అయ్యేది అయితేనే ఉంటుంది, పోయేది నష్టపోయేది రైతు మాత్రమే. ఇలా ఆర్థిక భారంతో రైతు పోతలేడు, కోట్ల చుట్టూ తిరగడానికి విసిగిపోతున్నాడు. ఎవరితో పోవాలన్నా ఏం చెప్పుకోవాలన్నా బాధలు తీరుతలేవు రైతువి. వర్ణాంతితంగా ఉన్నాయి బాధలు, ఎవరికి చెప్పాలనో అలసిపోతున్నాడు, తిరిగి అలసిపోతున్నాడు రైతు. అలాగ ఒక ఊరి పెట్టుకుని ఉంటున్నాడు, దాని బాధ లేక అప్పుల పాలై. అలాంటివి అన్నీ రాకుండా కొత్త చట్టంలో సవరణ చేసి రైతుకు న్యాయం చేసే పరిస్థితి రావాలి. అయితే రైతులకు మాత్రం ఎలాంటి రాజ్యాంగబద్ధమైన హక్కులు లేవు, సులభంగా రుణం తీసుకునే పరిస్థితి లేదని కూడా ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఏదైతే రైతు రుణం కోసము బ్యాంకుల దగ్గరికి వెళ్తారో వారికి కేవలం ఒక్క దఫా రుణం మాత్రమే లభిస్తుంది. అది కూడా ఎన్నో కోట్ల విలువ చేసే భూమిని కుదవ పెడితే 1 లక్ష రూపాయల రుణమే లభిస్తుంది. ఇలా ఎన్నో లొసుగులు రైతులకు రుణాల విషయంలో కావచ్చు, న్యాయం విషయంలో కావచ్చు, భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో కావచ్చు, ఇలా చాలా విషయాల్లో కూడా రైతులకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ రైతు సమస్యలకు మాత్రం ఎలాంటి పరిష్కారం అనేది దొరకట్లేదు అని కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే ఎవరైనా ఒక వ్యాపారి బ్యాంకుకి వెళ్లి రుణం తీసుకోవాలంటే ఆ వ్యాపారికి 3 దఫాలైనా రుణం ఇస్తారు, కానీ ఒక రైతు రుణం తీసుకోవాలంటే మాత్రం వారికి 1 దఫానే రుణం ఇస్తారు. అది కూడా పంట రుణం అని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమిని అంటే వ్యవసాయం చేయడానికి, ఆ వ్యవసాయం పైన మక్కువ వదులుకోలేక రైతులు బయట నుండి అప్పులు తీసుకొని వ్యవసాయం చేస్తారు. అలా ఎన్నోసార్లు పంటలో నష్టం వచ్చి ఆ అప్పుల
రుణాలను తీర్చుకోలేక, అంటే బ్యాంకులు ఇచ్చే రుణాల కన్నా కూడా బయట తీసుకున్న అప్పులకు వడ్డీ 2 రెట్లు అధికంగా ఉంటుంది. అలాంటి అధిక వడ్డీలతో కూడా రైతులు రుణాలు తీసుకొని వ్యవసాయం చేసినప్పటికీ కూడా నష్టం వస్తే దాన్ని పూడ్చడానికి కూడా ఎటువంటి హామీ హక్కు లేకుండా కూడా వారు ఆర్థిక భారం అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి అని కూడా రైతులు చెప్తా ఉన్నారు. అలాంటి సంఘటనలు ఎన్నో కూడా మనము చూస్తూనే ఉంటాము. కానీ రైతులకు మాత్రం ఎలాంటి న్యాయం జరగట్లేదు. అయితే ప్రభుత్వాలు వస్తున్నాయి, రైతే రాజు, దేశానికి రైతే వెన్నెముక అని ఎన్నెన్నో మాటలు చెప్తా ఉంటారు. కానీ రైతు ఇన్ని రకాల సమస్యల మధ్య సతమతం అవుతుంటే దీనికి శాశ్వతమైన పరిష్కారం మాత్రం తీసుకురాలేకపోతున్నారని అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రభుత్వాలు వచ్చాయి, రైతుల గురించి చాలా చట్టాలను తెచ్చాయి. కానీ చట్టాల్లో ఉన్న లొసుగులు, లోపాలను మాత్రం పూడ్చడం లేదు. అంటే పూర్తి స్థాయిలో ఈ రైతు చట్టాల్లో ప్రక్షాళన జరగాలి అని కూడా వారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం తీసుకురాబోతున్న భూభారతి చట్టంలో కూడా రైతులకు న్యాయం జరిగే విధంగా, రైతులకు రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. అంటే వ్యవసాయానికి అనుబంధంగా ఉంటుంది పాడి పరిశ్రమ. అటువంటి పాడి పరిశ్రమలు, అంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెట్టుకునే విధంగా కూడా రైతులకు ప్రోత్సాహకాలు అందివ్వాలి. ఎవరైనా రైతులు భూబకాసురుల చేతిలో నష్టపోతే ఆ రైతులు, అన్యాయం జరిగినటువంటి రైతులు, అలాంటి వ్యక్తుల మీద సివిల్ కేసులు కాకుండా క్రిమినల్ కేసులు పెట్టే విధంగా కూడా ఒక హక్కు అయితే రైతులకు కల్పించాలి. అలాంటి చట్టం రావాలి. అలాంటప్పుడే భూబకాసురుల చేతుల నుండి తమ భూములను తాము కాపాడుకోగలుగుతామని కూడా, అది కూడా ప్రధాన డిమాండ్ గా కూడా ఇక్కడ రైతులు కోరుతా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులంతా కూడా ఇక్కడ అంటే ఈ సదస్సు ద్వారానైనా తమ ఏవైతే తమకున్న సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా పోరాడతామని వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఎంతో మంది రైతులు అయితే సుదూర ప్రాంతాల నుంచి వారి అంటే వారికి హక్కులు కావాలి, వారి సమస్యలు తీరాలని ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సదస్సులో పాల్గొంటున్నారు. మరోసారి సార్తో చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మీ పోరాటం ఎక్కడి వరకు కొనసాగుతుంది? మీ హక్కులు నెరవేర్చుకునే దిశగా మీరు ముందు ఇంకా ఎలాంటి పోరాటాలు చేయాలనుకుంటున్నారు? అయితే నేను ఇప్పుడు చట్టం భూభారతి చట్టం వచ్చిన దగ్గర ఓపిక పడతాను. ఆ చట్ట కాపీ వచ్చిన తర్వాత కూడా మేం చెప్పిన డిమాండ్లు ఒక్క డిమాండ్ పెట్టకపోయినా నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చాను. ఒకసారి కాకుండా 100 సార్లు అయినా కూర్చాను. ఈ చట్టం మార్చి రైతులకు పూర్తి న్యాయం జరిగేంత వరకు, లేదా నేను చచ్చిపోయేంత వరకు ఈ ఉద్యమం అయితే నేను ఆపే సమస్య లేదు. ఉద్యమం అన్నా ఆగాలి, నేను సత్యన్న పోవాలి, లేకుంటే రైతులకు న్యాయం అన్నా జరగాలి. దీంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు. దపాలుగా ఈడ చేస్తా, మామనాలు చేస్తా, బాలనాలు చేస్తా, మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తా, ఇది వాడు ఉన్నంత కాలం నా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేస్తున్నాను. దీంట్లో మాత్రం ఎటువంటి మార్పులు అయితే లేవు. రైతులకు చట్టబద్ధంగా న్యాయం కావాల్సిందే, చట్టబద్ధంగా రుణం కావాల్సిందే, చట్టబద్ధంగా వానికి హక్కులన్నీ ఉండాలి. ఇలా పోలీస్ స్టేషన్కి పోతే కూడా న్యాయం జరగాలి అంతే. ఎంఆర్ఓ కాబట్టి మేము కేసు నమోదు చేయమనేది పక్కన పెట్టండి. నేరస్తుడు ఎవరైనా నేరం ఆరోపణ చేయాల్సిందే, ఎఫ్ఐఆర్ చేయాల్సిందే, ఛార్జ్షీట్ వేయాల్సిందే, జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే. అది జరిగిన నాడే రైతుకు న్యాయం జరుగుతుంది. అప్పు పొందే అధికారం అయితే తప్పనిసరి. ఆ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ఇలాంటి తహసీల్దార్లు అమ్ముకునే విధానాన్ని అయితే ఖచ్చితంగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని నేను ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాను. ఎవరైతే తహసీల్దార్లు ఉన్నారో, ఏవైతే ప్రభుత్వ భూములు అన్నిటిని అమ్ముకుంటున్నారో వాళ్ళ మీద మాత్రం తప్పనిసరిగా క్రిమినల్ కేసు పెట్టాల్సిందే. దాంట్లో నేను ఎక్కడ తగ్గే సమస్య లేదు. ఈ డిమాండ్ ఎప్పుడు ఆపే సమస్య లేదు. ఎంత కాలమైనా కొనసాగుతుంది. చాలా సమస్యలు చెప్పారు, ఇన్ని సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నీ అంటే కింది స్థాయిలో అధికారులు పట్టించుకున్నప్పుడు మీరు పై స్థాయి వరకు ఎప్పుడైనా వెళ్లారా? అధికారుల దృష్టికి, లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా? అక్కడ నుంచి మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ఇప్పుడు నేను ఏమంటున్నామంటే అసైన్మెంట్ ల్యాండ్ చట్టం ఉంది. అసైన్మెంట్ ల్యాండ్ చట్టం ఏముంది? అమ్మొద్దు, కొనొద్దు, అది నేరం అని చట్టం చేసింది ప్రభుత్వం.
మరి దాన్ని అమ్ముకునే అధికారం ఎవరు? తహసీల్దార్ పట్టా రాసేస్తున్నాడు. ఈయన అమ్మిండు, ఈయన కొన్నాడు కాబట్టి పట్టా రాసేస్తున్నారు. ఆర్డీఓ దాన్ని ఓకే చేస్తున్నాడు, కలెక్టర్ ఓకే చేస్తున్నాడు. అంటే చట్టాన్ని గౌరవించినట్ట, చట్టం మా చేతి కిందిది అని తొక్కినట్ట. ఇదే అసైన్మెంట్ లాంటి చట్టాన్ని సర్వే చేయమని సర్వే అధికారులను కోరితే దీనికి టీపన్ లేదు కాబట్టి మేము కొలిచివ్వలేము అని ఈ విధంగా చట్టాన్ని ఇంత హీనంగా చూసిన వీళ్ళని మీరు రెవెన్యూ అధికారులని ఎందుకు గౌరవించాలని నేను అడుగుతున్నా. ఇది కరెక్ట్ కాదు. నేరం ఎవ్వరు చేసినా, ఇలా సీఎం చేసినా అరెస్ట్ చేస్తున్నారు, ఓ పిఎం చేసినా అరెస్ట్ చేసిన గతంలో. మరి ఇలా ఒక తహసీల్దార్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు. దానికి చట్టం ఖచ్చితంగా మారాల్సిందే, లేదా ప్రజలంతా ఎదురు తిరగాల్సిందే. అప్పుడే ఈ రైతులకు న్యాయం జరుగుతుంది తప్ప ఇంత ఆషమాషిగా జరిగేదైతే కాదు. మీరు ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడు ప్రభుత్వానికి ఏవైనా విన్నవించాలనుకుంటే ఏం విన్నవిస్తారు, ఏం చెప్తారు? ఇంకా వాళ్ళు ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు చెప్పిండు, మళ్ళా ఈడ పోయి చెప్తాం, ఆడ పోయి చెప్తాం, మేము దరఖాస్తులు పెట్టుకుంటాం అంటే కుదరదు. కేవలం నిరసన తెలపాలి, వెళ్ళిపోవాలి. అంతేగాని ఈ ఆఫీస్కో ఆ ఆఫీస్కో పోతామంటే మాత్రం పర్మిషన్ లేదు. కేవలం నిరసన తెలపాలి, విషయం చెప్పాలి, మీరు వెళ్ళిపోవాలని మాత్రమే మాకు పర్మిషన్ ఉంది. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ అంటే మీరు ఈ ఛానల్ వేదికగా, ఈ సభ వేదికగా మీరు ప్రభుత్వానికి ఏదైనా విన్నపం చేయాలనుకుంటే మీకు ఎలాంటి హక్కులు కల్పించాలని విన్నపం చేస్తారు? మాకు హక్కులు అదే రైతులకు హక్కులు చేయమంటున్నా. ఏది రుణం పొందే హక్కు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే అధికారం ఇవ్వండి. దాని ద్వారా చట్టబద్ధంగా న్యాయం జరుగుతుంది రైతుకు. ఇంకేముంది? కోర్టు, న్యాయం, పోలీసు వాళ్ళు, బ్యాంకు రుణం, ఈ 4 వస్తే అయిపోయాయి. రైతులు రేపు నువ్వు ఇచ్చే రైతు బంధులో నువ్వు ఇచ్చే ఉచితాలు ఏ రైతు కోరుకోడు. రైతు యథార్థంగా జీవించగలుగుతాడు, రైతు కోటీశ్వరుడు అవుతాడు. కేవలం ఈ చట్ట మార్పిడితోనే సాధ్యమవుతుందని నేను చెప్తున్నా. అయితే రైతులకు ఎలాంటి ఉచితాలు, ఎలాంటి పథకాలు అవసరం లేకపోయినా కూడా మేము అవేమి కోరడం లేదు. కేవలం ఈ రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతా ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి మేము? అయితే ఏందంటే బ్యాంకోడు రుణం ఇచ్చిండు అనుకోండి, ఎకరాకు నా డిమాండ్ ప్రకారం బంగారం కుదవరితే, ఇల్లు కుదవరితే ఏ విధంగా అయితే 50%, 30% లోన్ ఇస్తున్నారో ఆ ప్రకారంగా బ్యాంకులు రుణం ఇవ్వగలిగితే తమ పిల్లలకి ఎట్లాగూ ఉద్యోగాలు రావు కాబట్టి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టుకుంటారు. రేపు వాళ్ళు ఆదాని అంబానీ ఎందుకు కాకూడదు? ఒక దిక్కు వ్యాపారం, ఒక దిక్కు వ్యవసాయం. ఆ విధంగా ఉండడం ద్వారా రైతు మళ్ళీ ఎవరిని చెయ్యాల్సి అయ్యా నాకు సాయం చేయని మాత్రం రైతులు కోరుకోరు. సో రైతులు ఎవరి దగ్గర కూడా చేయి చాచి రుణాలు తీసుకునే విధంగా కూడా ఉండకూడదు. రైతులకు ఆ విధంగా న్యాయబద్ధమైన, రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలి. ఇప్పుడు తీసుకొస్తున్న ఈ భూభారతి చట్టంలోనైనా రైతుల కోసం అలాంటి హక్కులు చేయాలని కూడా ఇక్కడ రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. రైట్.